దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులారా, గమనించండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడటానికి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించారు. బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఈరోజు మన కొరకు ఒక శ్రేష్టమైన విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. గమనించండి ప్రియులారా, మనమందరము కూడా ఈ విధముగా దేవునితో సమాధానము కలిగి, సంబంధం కలిగి ప్రతిరోజు మాట్లాడుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మోషే జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయనతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, ఒక స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా ఇద్దరు ఎదురుమల్లా కూర్చొని ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారో ఆ విధముగా మోషే జీవితంలో ఆయనకున్నటువంటి అనుభవం, దేవునికి ఆయనకున్నటువంటి సంబంధం ఎలాంటిదంటే ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకున్నట్లుగా ఈ వచనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఈ రోజున మన అందరము కూడా, ఈ భూమి మీదనున్న మనుషులందరూ కూడా దేవుని పిల్లలే. దేవుని పిల్లలమైన మనము ఎటువంటి అనుభవం కలిగి ఉండాలంటే, ఇదిగో ఈ విధంగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునే అనుభవంలో మనం ఉండాలి. ఒక స్నేహితుడు కలిసి ఎలాగైతే మాట్లాడుకుంటున్నారో ఆ విధముగా మాట్లాడుకుంటున్నారని దేవుడు తన గ్రంథములో లిఖితములు చేసి ఉన్నాడు, రాయించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అటువంటి అనుభవంలోనికి ఆ విధమైనటువంటి సహవాసం, ఆ విధమైన సంబంధం ఎలా కుదిరింది మోషే కంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట గొప్ప భాగ్యం అన్నాడండి గొప్ప భక్తుడు. ఈ రోజున మోషే అంత దగ్గర సమీపముగా వెళ్ళి దేవునితో ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే స్థానానికి ఎలా హెచ్చించబడ్డాడయ్యా అంటే ఈ వచనం మనకు నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుందంటే, మోషే అల్పకాల పాపభోగాలు వదులుకున్నాడు. ఈ లోకములో ఉండేది కొద్ది రోజులు. ఈ కొద్ది రోజులు నేను దేవునితో గడపాలి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి. అయితే ఈ అల్పకాల పాపభోగాలు వదిలిపెట్టినప్పుడు కదా శ్రమలు కూడా ఎదురవుతాయి. అయినా పర్వాలేదు, నా దేవుని కొరకు ఆ శ్రమలన్నీ ఎదుర్కోవాలి, నిందలైనా అవమానాలైనా భరించాలి అనే ఒక తీర్మానం చేశాడు. అది అక్కడ రాయబడింది. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట గొప్ప భాగ్యం అన్నాడండి. కాబట్టి నీవు నేను కూడా అనుభవంలోనికి రావాలి. ఈ లోకములో ఎన్ని రోజులు జీవిస్తామో మనకు తెలియదు కదా. ఈ పాప సంబంధమైన దాని కొరకు ఎందుకు పారికలాడాలి, ఎందుకు పరుగులెత్తాలి? శాశ్వతమైన వాడు దేవుడు, శాశ్వతమైన రాజ్యం పరలోకం. ఈ లోకం అనేది అశాశ్వతమండి. అది మరి మోషే గారు గ్రహించి తనకున్నటువంటి టాలెంట్స్ అన్ని వదిలేశాడు. ఆ దేశానికి తర్వాత ఫరోగా రాజుగా పరిపాలించవలసిన వాడు. ఇవన్నీ లోక సంబంధమైనవన్నీ, అశాశ్వతమైనవని దేవుడు అక్కడే అన్నిటికీ సరిపోయిన వాడని గ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఏమి మాట్లాడుతున్నాడు మోషే దేవునితో అంటే, తన ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, దేవునికి లోబడట్లేదు. ఎన్ని ఉపకారాలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు ఇశ్రాయేలు ప్రజలకు దేవాది దేవుడు చేసిన, వాళ్ళు మాట వెనక దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉంటే ఈయన దేవునికి అడ్డుపడి వారిని క్షమించు తండ్రి, వారిని క్షమించవా, వారు తెలియకలా ప్రవర్తిస్తున్నారని వారి రక్షణ కొరకు వారిని రక్షించాలని దేవునికి అడ్డుపడినట్లుగా, బ్రతిమలాడినట్లుగా మరి నిర్గమాకాండం కదా మనం చదివితే 32వ అధ్యాయంలో ఈ భాగం అంతా ఉంటుంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు కూడా లోకాసు వార్తలో మనందరికీ తెలుసు కదా, నశించిపోతున్నటువంటి వారి గురించి, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని వారి రక్షణ కొరకు ప్రార్థన చేశారు. కాబట్టి ఈ రోజున మనందరము కూడా ఎటువంటి అనుభవంలోనికి రావాలంటే, దేవునితో కలిసి మాట్లాడుకునే అనుభవం. అంటే ఒక స్నేహితుడు ఎలాగైతే మాట్లాడుకుంటున్నారో ఆ విధంగా మోషే మాట్లాడాడని దేవుని గ్రంథములో రాయబడి ఉంది. కాబట్టి నీవు నేను మనందరము
అటువంటి అనుభవంలోనికి, అటువంటి సంబంధంలోనికి, అటువంటి ఉన్నతమైన ఆత్మీయ మెట్టుకి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి భాగ్యం మనందరికీ దేవుడు దయచేయాలని నేను కూడా ఆశపడుతున్నా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ రోజున మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరము కూడా అటువంటి ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడాలంటే అల్పకాల పాపభోగాలను వదిలివేసి నీ చిత్తాన్ని తెలుసుకొని నీ చిత్తములో నడుచుకోవటానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.